మొగుడు దాచిన ముండబోటి లెక్క ఇంకెంతసేపు కూర్చుంటారా? ఏం లేదా మరి? అరే బాషి అని చేతులు తుచ్చబోయిరా తాగుతాడు. సరే మామ. అరే జాన్ లంజోడుక గుద్దలో తన్నదంతా. అరే చోటు నిన్న నేను తెప్పించిన గారా బీర్లు, ఇవాళ నువ్వు తెప్పియు. సాధారణ పిచ్చలు ఉన్నాయని బీర్లు తెప్పిస్తా నీకు. నిన్నెవరు తెమ్మన్నారా బీర్లు? నీ గుద్ద తీయడానికి నువ్వు తెప్పించినావు. బీర్లు తెప్పి తుచ్చ తాగినట్టు తాగిన గారా లేకి లంజోడుక. సరే గాని ఒక్కసారి తొందర తీసుకురా పోరా బీర్లు. అదే ఉన్నా నాన్నగా పెట్టి నూకుతారు మామ మీరు. ఏ జాన్ గాడు తీసుకొస్తాడు మామ. ఆడు తాగునంటే గుద్ద కోసుకుంటాడు, నీకేం తెలుసు? మీరు గుద్దనాలకేసి కొట్టుకున్న బీర్లు మాత్రం తీసుకురాను. A few moments later. థ్యాంక్స్ మామ, లవ్ యూ. మానవత్వం లేని లంజోడుక గుద్ద మోసుకొని తాగిగా. మామ నిన్న మీ ఆంటీని తీసుకొని మూవీకి వెళ్ళినావు గారా, ఏం చేసిర్రా? ఇంకేం చేస్తారు, వేసుకుంటారు. నేను ఆంటీ థియేటర్లోకి ఎంటర్ అయినాం మావా. డోర్ పక్కకి వేసుకున్నారా? అరే నువ్వు ఆగురా, ఏం ఊరుతావురా ఊకే? థియేటర్ మొత్తం ఖాళీ ఉందిరా, లాస్ట్ సీట్ లో కూర్చున్నాం. అమ్మతోడే కూర్చొని వేసుకున్నారా? ఏ దెంగేరా నేను చెప్పపో. కొత్తాలు నువ్వు తత్తగానట్టు ఊకెందుకు గెలుకుతావురా అన్ని? చెప్పు మావా, సారీ గెలక గాని. మూవీ స్టార్ట్ అయింది మావా. స్టార్ట్ అయినాక వేసుకున్నారా? నీ బతుకు గంగల పోను, చెప్పు అంటావు గుద్దలేలు పెట్టి గెలుకుతావు. ఆడు చెప్పేదాకా కూర్చో కదా అరా నీకు పిల్లి పిచ్చలోడా. The next day. బంగారం ఏం చేస్తుంది? బంగారం వేసుకుంటాంది. ఏమేం మాట్లాడుతున్నావు బేబీ? గుండె గుద్దలకు జారింది. వేసుకుంటున్నావు బేబీ, మళ్ళీ జాదిందంగా ఏం మాట్లాడుతున్నావే? వేసుకున్నాడు ఏందే గుదాగిలదానా? సినిమాకు పోదామా బేబీ? సినిమాకు ఏ గుద్దాలు ఉందాడ బేబీ మూవీ పోదాంపా. థియేటర్లో ఏం చేస్తావు నాకు తెలుసు బేబీ. అట్లాంటి సీట్ల షాట్ వేసినావు, ఇన్స్టాలో వైరల్ అయింది వీడియో. అట్లా ఏం చేయ బేబీ, ప్లీజ్ ప్లీజ్. ఏ మూవీ బేబీ అది? గుట్ట మీద దెబ్బలాట బేబీ, ర్యాంప్ ఉందాట మొత్తం. దెబ్బలాట అనుకుంటా నన్ను థియేటర్లో దెబ్బేస్తావు బేబీ నువ్వు. తొందర రెడీ అయ్యి బయటికి దా బేబీ, నేను వస్తానా. ఎప్పుడు గుద్దలో పురుగు ఉంటుందారా? సినిమాలు ఇవ్వడానికి బతుకవారా? సెకండ్ షోకి టైం అవుతుంది, నువ్వు గుద్ద మూసుకొని దా తొందర. పైసలు ఉన్నాయా మరి? నువ్వు ఉన్నాక నా దగ్గర ఎందుకు బేబీ పైసలు? ఇప్పటికే అనగా వీటి కళ్ళు నాకినావు, నా తన లేవిగా పైసలు. గట్ల అనకు బేబీ. గడ్డలు గిట్లనే అరా ఊకొర్రి సత్తావు తీడ గుద్దుడా. అయి బొమ్మలు ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకొని చూసావు. బీర్ కన్నా పైసలు కొట్టే నీకు దండం పెడతా. కొడుతున్నా బీర్ తెచ్చుకొని ఇంట్లోనే మూవీ చూడు, బిచ్చగల పాడుకో. 1 hour later. చిల్డ్ బీరు, ప్లేట్ మంచూరియా సెట్. ఐబొమ్మల మూవీ డౌన్లోడ్ చేసి ఫ్లైట్ మోడ్ ఎక్కితే ఎవ్వరి మాటినిగా. ఐబొమ్మ ఓపెన్ అయితే లేదండి. ఏ రీఫ్రెష్ కొట్టి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇదేంద్రో గండం గుద్దల మోటో, నెట్ కూడా గుద్దాలు ఉంది, ఐబొమ్మ ఓపెన్ అయితే లేదు. బిట్ల సైట్ లో ఓపెన్ అవుతున్నాయి, ఐబొమ్మనే వాడు తెంగిండు. రీఫ్రెష్ కొట్టి ఫోన్ మొట్ట గుడిచిపోయేటట్టుందిగా. A few minutes later. హలో జాన్ గారా అండి మాట్లాడేది? చెప్పురా పొట్టి. ఏడున్నావు మామా? బాత్రూమ్ లో ఉన్నారా? ఏంటి మ్యాటర్? ఏం చేస్తున్నావు బాత్రూమ్ లా? ఏంటో చెప్పిందా బ్యాటింగ్ చేస్తానా? పడ్డదా మరి? మంచి టైమింగ్ లోనే ఏడు తెగినావు, లేకి బాడుకావు. ఎందుకు కాల్ చేసినావు? చెప్పి సావురా తొందరా. దెంగ గాని ఐబొమ్మ ఓపెన్ అయితే లేదు గారా. ఏ దెంగ నేను మళ్ళీ తాగురా పొట్టి. ఓసారి నీ సెల్లులో చూడు మామా ప్లీజ్. ఇట్లు చూస్తానా మామ, అర్థం చేసుకో, తర్వాత కాల్ తాగు. ఎప్పుడదే పనారా నీ జాతిందేగా? ఓసారి ఐబొమ్మ ఓపెన్ చేసి చూడరా అంటే ఏతులు తెంగుతున్నావు. సైట్ ఓపెన్ అయితే లేదు, మొట్టగుడు. నీకు కూడా ఓపెన్ అయితే లేదారా లంజోడుక? ఓపెన్ అయితే లేదురా అంటే మళ్ళీ ఇస్తాడు. ఏమైందిరా ఐబొమ్మకు? నేనే తెంగిన, ప్రెగ్నెంట్ అయింది. లంజోడుక నేనే ఫ్రస్ట్రేషన్ లో ఉంటే నీ పిచ్చుకుదాం దెంగ ఫోన్ పెట్టు. లంజ మీద కోపం గుంజు మీద తీసినట్టు నన్ను ఎక్కుతాడు గుదాకిలోడు. నేను మీ వట్టకేల వాడతాను, మీరు చూస్తున్నారు దెబ్బ న్యూస్ ఛానల్. ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారా? ఐబొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే పోలీసు వాళ్ళు మీ గుద్ద ఎక్కేస్తారు. ఎందుకు బ్రో, ఏమైంది? ఐబొమ్మ ఇక లేదు, రాదు. ఏమైందిరా వట్టకాయల వరదను? ఐబొమ్మ రన్ చేస్తున్నా పోలీసు వాళ్ళు పట్టుకొని స్టేషన్ లేచి దెంగిరు. నీ న్యూస్ జాతింది అట్టెట్లా పట్టుకున్నారా? ఐబొమ్మ రన్ చేస్తున్న వ్యక్తిని విడాకులు కావాలని రప్పించి పిల్లమే పోలీసు వాళ్ళకి పట్టించి దెంగిందని బయట టాకు.
మీరు బట్టలు నింపుకున్నా ఇప్పటి నుండి ఐబొమ్మ ఓపెన్ కాదు. ఈ న్యూస్ చూస్తున్నా నీకే చెప్తున్నా, నువ్వు గుద్ద నాలుగేసి కొట్టుకున్న ఐబొమ్మ ఓపెన్ కాదు. పబ్లిక్ అందరు పిచ్చోళ్ళు అవుతుర్రు, ఆడోళ్ళు మొగళ్ళు అందరు ఆగం అవుతుర్రు, మన బిచ్చగాల యూత్ అందరు మొడ్డ గుడిచిర్రు. మరింత సమాచారంతో మళ్ళీ వస్తా నేను మీ వటకేల వర్ధన్. చూస్తూనే ఉండండి దెబ్బ దెబ్బ న్యూస్. The next day. ఈడేంది మైక్ పట్టుకున్నాడు అనుకుంటుర్రా? ఈ ఐబొమ్మ దెంగిందిగా మామ, పబ్లిక్ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం, ఏమంటారు? మనం ఇప్పుడు తమ్ముని దగ్గరికి వచ్చినాం, అడిగి తెలుసుకుందాం. తమ్మి ఐబొమ్మ పోయిందిగా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఐబొమ్మ అంటే ఏందన్నా? రోమ్ లో ఉంటది కదా తమ్మి ఐబొమ్మ. రోమ్ లో బొమ్మలు వస్తాయి అదేనా అన్న? అన్నాక బొమ్మలు ఎట్లా పోయినాయి అన్న? ఓ కొడుకా, రేపటి నుంచి బాత్రూమ్ లో బిడ్లు ఎట్లా చూడాలి? అయ్యో, నీకు దాంట్లో ఏ బొమ్మలు ఇష్టం తమ్మి? అమెరికోళ్ళు తెల్లగా ఉంటారన్నా, నాకు అమెరికోళ్ళే ఇష్టం. ఓరు గుద్ద తలకాయలేని వాడుకో, నేను అన్నది ఆ బొమ్మలు కాదురా ఎర్రిపుక. నువ్వు బట్టలు నింపుకోకు తమ్మి, నీ బొమ్మలు ఎటు పోలే. మన దగ్గర బామ్మ ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బామ్మ గారికి వందనాలు. చిల్లర ఏంది? నేను వచ్చింది పైసల కోసం కాదు బామ్మ. పైసలు కాదా, మరి ఏం కావాలి నాయన? నువ్వే కావాలి, నిన్ను లవ్ చేస్తాడు మావోడు. ఓ బర్రె పిచ్చలోడ నోట్లు వచ్చవుతుంది రా, గుద్ద మూసుకో. బామ్మకు ప్రపోజ్ చేయిరా, నెల పెన్షన్ పైసలు స్కామ్ తెంగచ్చు. బామ్మ గారు ఐబొమ్మ పోయింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ కాలంలో అమ్మ ఆయన నేను రోజు చూసేటోళ్ళం బొమ్మలు. ఆ బొమ్మలు చూసుకుంటే వేసుకునేటోళ్ళ. ఆ బొమ్మలు కాదు బామ్మ, ఐబొమ్మ. సినిమా హాల్ వేసేటోళ్ళు బొమ్మలు ఇప్పుడు ఏతలేరు. గాయ్స్, బామ్మ మంచి ఊపు మీద ఉంది. ఇక్కడ నుండి మనం తొందర దెంగేసే మంచిదని నా యొక్క మనవి. ఏ ఆగు మామ, షార్ట్ వేసుకోరు, వీడియో తీస్తా, గుద్దాలుగా ఉంటది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రో ఐబొమ్మ దెంగిందిగా, మీ రియాక్షన్ ఏంటి బ్రో? బ్రో ఇలా జరుగుద్దని కళలో కూడా ఊహించలేదు బ్రో. ఐబొమ్మ అంటే మాకు ఎగ్జామ్ స్టార్ కంటే ఎక్కువ బ్రో. మేము పొద్దున లేవగానే ఐబొమ్మ ఓపెన్ దేనికి కొత్త సినిమాలు ఏమన్నా నచ్చినాయి లేదా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాం బ్రో. వీడెవర్రా, చైల్డ్ ఆర్టిస్టా? ఎమోషనల్ అవుతుండు. ఐబొమ్మ రన్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని బయటకాయలు వీసుకుతురుగా బ్రో, దానికి మీరు ఏమంటారు? సినిమాలు లీక్ చేయడం తప్పే, కానీ మాలాంటి బీడిపిచ్చం కళ్ళు తిరగాలకు అదే మంచిగా కా బ్రో. మేము బిర్యానీ తిందామంటే పైసలు ఉండేవి బ్రో, అలాంటిది థియేటర్కి వెళ్ళి అని బొందమైన పైసలు ఎట్లా పెడతాం? సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. ఐబొమ్మ రన్ చేస్తున్న స్టేషన్ లేసి దింగడం వల్ల ఇక్కడ ఉద్రిక్తత ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ బ్యాన్ అయినప్పటి నుండి గుద్దల బిర్యానీ చూస్తలేదట, మీరు గమనించగలరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి పెట్రోల్ పోసుకొని అగ్గంట అయితే పెట్టుకునే ప్రయత్నం చేస్తాడంట. నేనెందుకు పోసుకుంటా బ్రో పెట్రోల్? ఏ పోసుకొని అగ్గంట పెట్టుకో బ్రో, వీడియో తీస్తా. మీ వీడియో కోసం నేనెందుకు చేస్తా బ్రో? మీరు చూస్తున్నది నిజమే. ఈ సూసైడ్ ఎక్కడి వరకు దారి తీస్తుందో చూస్తూనే ఉండండి కోతి గుద్ద న్యూస్. ఏ గుడ్డు చూసినట్టు ఏం చూస్తానవరా? పెట్రోల్ పోసుకొని అగ్గంట పెట్టుకుంటావా లేదా? Several days later. ఈ అప్పులు ఈఎంఐలు నా వల్ల కాదు మామ. ఏం పని చేయకపోతే ఇంట్లో కుక్క దెంగులు దెంగుతుర్రా. మామ నాకు ఐడియా, వెబ్సైట్ హ్యాక్ చేద్దామా, గుద్దలుగా పైసలు కమాయించచ్చు. గాయస్ వీడియో లెంత్ అవుతుంది, సో పార్ట్ 2 లో కలుసుకుందాం. పార్ట్ 2 అయితే క్రేజీ ఉంటది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మామ.